ఏపీఎంసీ ఎన్నికల్లో 30,773 మంది వైద్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి చక్రధార బాబు తెలిపారు. ఏపీఎంసీ కార్యవర్గ సభ్యులు ఎన్నికకు సోమవారం ఓటింగ్ నిర్వహించామని చెప్పారు. 56,000 మంది వైద్యులు ఓటు హక్కు కలిగి ఉండగా 30,773 మంది వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియాల్సి ఉంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో రాత్రి 8 గంటల వరకు ఓటింగ్కు అవకాశం కల్పించామన్నారు. 20 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ స్థాయిలో వైద్యులు ఓటు వేయడం మంచి పరిణామమన్నారు. ఎన్నికల్లో ఎన్నికైన 13 మంది సర్టిఫికెట్స్ అందజేశామని, అందుబాటులో లేని వారికి పోస్టు ద్వారా సర్టిఫికెట్ అందజేస్తామని రిజిస్టర్ తెలిపారు. ఈరోజు ఏపీఎంసీ ఎలక్షన్స్ రిజల్ట్ అయితే వచ్చినాయి. ఈరోజు మార్నింగ్ 11 రిజల్ట్ అయితే వచ్చినాయి. నామినేషన్లో గెలిచిన 13 మందిలో కొంతమంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, వివరాలు చెప్పండి. నా పేరు డాక్టర్ అరవ వెంకట సుబ్బారెడ్డి. చాలా సంతోషంగా ఉంది. మొదటగా నాకు ఓటు వేసి గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి డాక్టర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా మన డాక్టర్లకు ఉపయోగపడేటటువంటి అన్ని రకాల ఒక ఉపయోగపరమైనటువంటి సమర్థవంతమైనటువంటి మెడికల్ కౌన్సిల్ నిర్మాణంలో నేను మిగతా గెలిచిన సభ్యులందరితో కూడా ఎలక్షన్ల ముందు, ఎన్నికల ముందు అనేది ఒక ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా మేమంతా కూడా ఒక టీము. వాళ్ళందరితో కూడా నిర్మాణాత్మకంగా ఒక స్నేహపూర్వకంగా కలిసి సమస్యలన్నిటిపైన చర్చించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్లందరికీ ఉపయోగపడేటటువంటి సమర్థవంతమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి ఒక మెడికల్ కౌన్సిల్ నిర్మాణానికి ఖచ్చితంగా కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. నమస్కారం, నేను డాక్టర్ కార్తిక్ తుమ్మల. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఎన్నికల్లో విజయం పొందాం. నేను ప్రతి ఒక్క డాక్టర్కి, మన ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేస్తున్న మోడర్న్ మెడిసిన్ డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. కొంత ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రెన్యువల్స్లో కానీ, రిజిస్ట్రేషన్స్లో కానీ, దాంతోపాటు మన ఏపీఎంసీకి బిల్డింగ్ కడతంలో కానీ, మనకి ఆన్లైన్ సిఎంఈజు ఏఐ తోటి కొన్ని ఎనేబుల్డ్ ఫ్రీ పేపర్లెస్ సిస్టమ్ని నెలకొల్పటమే కానీ, వీటన్నిటి మీద దృష్టి పెట్టి మీ యొక్క ఇబ్బందుల్ని, మీ యొక్క అంటే ఏమన్నా చాయిసెస్ కానీ ఇబ్బందులు కనుక ఉంటే వాటిని అన్నింటినీ అడ్రస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో మీ యొక్క వాయిస్ని అక్కడ వినిపించి మెరుగైన సేవలు అందించేలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని మీ అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ కార్తిక్ తుమ్మల, విజయవాడ. నేను గుంటూరమ్మ. నేను డాక్టర్ నందకిషోర్, ఫస్ట్ ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ని. సో బాగుంది, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఆన్లైన్ పద్ధతిలో రాష్ట్రం అంతా జరిగిన ఎలక్షన్స్ డాక్టర్లు మనకి సపోర్ట్ చేసి గెలిపించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలానే మెడికల్ కౌన్సిల్ అనేది డాక్టర్లకు సంబంధించిన అటానమస్ బాడీ. దీని ద్వారా వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కానీ, ఎథికల్ కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించడం, అట్లానే మా ఎజెండాలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ సీమ్లెస్గా చేయటం. సో చూసారు కదా, ఎలక్ట్ అయిన 13 మందిలో అయితే కొంతమంది ఇక్కడికి వచ్చారు. మిగతా వాళ్ళకి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ ద్వారా సర్టిఫికేట్స్ అయితే అందజేయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్ అయిన 13 మంది విధులు ఎలా ఉండబోతున్నాయంటే, విద్య, వైద్య అంటే హెల్త్కి సంబంధించి ఎడ్యుకేషనే కానీ, ట్రీట్మెంట్కి సంబంధించిన డెసిషన్స్ అందరు వాయిసెస్ కలిపి వీళ్ళు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ విద్య, వైద్యకు సంబంధించిన డెసిషన్స్ తీసుకునేందుకు, అలాగే గవర్నమెంట్ బాడీస్గా పనిచేసేందుకు అయితే వీళ్ళు ఉండబోతున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, YK News, Vijayawada. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel